తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు, రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలోనే దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని టీటీడీ స్పష్టం చేస్తోంది. ఈ నిబంధనలను సోమవారం నుంచి టీటీడీ కఠినంగా అమలు చేస్తోంది. భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దని, అలాగే సమయం పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దని తెలిపింది. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు, రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలోనే దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని టీటీడీ స్పష్టం చేస్తోంది. ఈ నిబంధనను సోమవారం నుంచి టీటీడీ కఠినంగా అమలు చేస్తోంది. భక్తులు తమకు కేటాయించిన సమయం కంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దని, అలాగే సమయం పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, రైట్. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు దాదాపు 70 నుంచి 80% మంది భక్తులంతా కూడా ముందుగానే టైం స్లాటెడ్, అంటే ఏదైతే టోకన్లు పొందిన భక్తులు, అలాగే స్పెషల్ ఎంట్రీ దర్శనము, అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు, ఇవన్నీ కూడా టైం ప్రకారం జరిగే పరిస్థితి టీటీడీలో నెలకొనింది. సామాన్య భక్తులు ఎవరైతే టోకన్లు లేకుండా, లేకపోతే సర్వదర్శనం టోకన్లు కావచ్చు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి కూడా లేకుండా వచ్చే భక్తులు దాదాపు 20% మందే ఉంటారు. వీరంతా కూడా నేరుగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి అటు తర్వాత కంపార్ట్మెంట్ లోకి వెళ్లి దర్శనానికి వెళ్లే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా టైం స్లాటెడ్, అంటే తిరుపతిలో టోకన్లు కలిగిన భక్తులు కావచ్చు, లేకపోతే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కావచ్చు, మిగిలిన అన్ని దర్శనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టైం ప్రకారం జరిగే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆయా కేటగిరీలకు సంబంధించిన భక్తులు ఆయా సమయాలలో వారికి కేటాయించిన సమయాలలోనే దర్శనానికి రావాలి. ముందు కానీ తర్వాత కానీ వచ్చే విధంగా ఉంటే వారిని ముందు అనుమతించము అని కూడా టీటీడీ ప్రకటన ద్వారా కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వేలాది మంది, రోజుకు 70 నుంచి 80 వేల మంది వరకు కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ దర్శనం చేసుకుంటున్న సమయంలో సామాన్య భక్తులకు కూడా, అంటే టోకన్లు లేని భక్తులకు కూడా దర్శనం కల్పించాలి. కాబట్టి టీటీడీ ఏదైతే సర్వదర్శనానికి కావచ్చు, లేకపోతే టైం స్లాటెడ్ దర్శనం కావచ్చు, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కావచ్చు, వీటన్నిటికీ కేటాయించిన సమయాలు ఏవైతే ఉన్నాయో ఆ సమయం ప్రకారమే భక్తులు దర్శనానికి రావాలి. ఆ సమయానికి వస్తే దాదాపు 1 గంట నుంచి 2 గంటల లోపే దర్శనం అయ్యే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించి ఆ విధంగా ముందు నుంచి కూడా టైం పాటిస్తూ వస్తూ ఉన్నది. కానీ ఈ మధ్య కాలంలో కొంతకాలంగా టైం ప్రకారంగా రాకుండా ఏ సమయానికంటే ఆ సమయానికి వచ్చి దర్శనానికి వెళ్ళాలి, లేకపోతే టైం కన్నా ముందే తాము దర్శనం చేసుకొని తిరిగి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో భక్తులు పెద్ద ఎత్తున ఆయా సమయాల కన్నా ముందుగానే ఆ క్యూ లైన్ల వద్దకు చేరుకోవడంతోనే దర్శన సమయం ఆలస్యం అవుతుందని నన్ను కూడా టీటీడీ గుర్తించిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి దీని మీద స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించారు. ఎక్కడికక్కడ ఏదైతే టైం స్లాట్ దర్శనాలకు సంబంధించి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది, అసలు ఎందుకు దీనికి ప్రధాన కారణం అని దాని మీద స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత దీనికి ఖచ్చితంగా సొల్యూషన్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే టీటీడీ ఈ కఠిన నిబంధనను కూడా పాటిస్తూ వస్తుందని చెప్పాలి. దీనిని సోమవారం నుంచి కూడా ఇంప్లిమెంట్ చేశారు. దీనిని ఖచ్చితంగా భక్తులంతా కూడా పాటించాలని కూడా భక్తులకు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క భక్తులు ఏదైతే టైం స్లాట్ దర్శనం కావచ్చు, రూ. 300 ప్రత్యేక దర్శనం కావచ్చు, వీరికి ఎవరికైతే ఏ టైం ప్రకారం కేటాయించారో ఆ టైం ప్రకారమే నేరుగా అక్కడికి వస్తే ఖచ్చితంగా 1 గంట నుంచి 2 గంటల లోపే దర్శనం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి భక్తులంతా కూడా టీటీడీకి సహకరించి ఆ విధంగా దర్శనాలకు రావాలని టీటీడీ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, ఏదైతే ఏకాంత సేవ, అంటే సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే దర్శనాలు అన్ని కూడా సుప్రభాతం కావచ్చు, తోమాల, అర్చన, అలాగే విఐపి బ్రేక్ దర్శనం, ఆ తర్వాత
జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా టైం ప్రకారం భక్తులను అనుమతిస్తారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా దర్శనం అయిపోతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ టైం స్లాటెడ్ దర్శనానికి అలాగే ₹300 ప్రత్యేక దర్శనానికి వచ్చే భక్తులు మాత్రం టైం ప్రకారం రాకపోవడంతోనే ఈ అలజడి కొనసాగుతుందనే తెలుస్తుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి టీటీడీ ప్రణాళికలు అయితే రూపొందించి ఆ దిశగా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా టైం స్లాటెడ్ దర్శనం కావచ్చు, లేకపోతే ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకన్లు కలిగిన భక్తులు ఎవరైతే ఉంటారో వారు ఆ సమయానికి మాత్రమే ఆయా ప్రాంతాలకు చేరుకుంటే వారికి గంట నుంచి 2 గంటల వ్యవధిలోనే దర్శనం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా టీటీడీకి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తూ దానిని కఠినతరం చేసే విధంగా ఈ అమలును కూడా కఠినతరం చేసే విధంగా టీటీడీ చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా గంట 2 గంటల వ్యవధిలోనే ఖచ్చితంగా దర్శనమై బయటికి వస్తారు. కాబట్టి దీనికి భక్తులంతా కూడా సహకరించాలని టీటీడీ ఇప్పటికే విజ్ఞప్తి చేసి దీనిని అమలు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది.